హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను మామిడి టెంకలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది అమ్మమ్మల కాలం నాటి కర్రీ అనమాట అండి. ఇలా మనం మాగే పచ్చడి పట్టుకున్నప్పుడు ఇలా టెంకలు ఉంటాయి కదండి, ఇలాగ మనం కండతో కొంచెం ఉంచుకోవాలి. ఈ టెంకలతో సాంబార్ చేసేది అమ్మమ్మ, అలాగే కర్రీ చేసేది. టెంకలు ఎండి చేపలు, టెంకలు ఎండు రొయ్యల కూర కూడా ఉండేదండి. చాలా బాగుండేది. ఈ టెంకలతో సాంబార్ కూడా చాలా బాగుంటుందండి. టెంకలతో రసం పెట్టేది. ఇప్పుడు టెంకలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారకారంగా, చాలా రుచిగా అయితే మట్టుకు ఉంటుంది. ఈ టెంకల కోసం చిన్నప్పుడు మేమందరం కొట్టేసుకునేవాళ్ళం అండి. మాకు 2 కావాలంటే 2 అలా అని దెబ్బలాడుకునేవాళ్ళం. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. నాకు ఎంతో ఇష్టం. ఇలాగ ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. ఇలాగ ఒక 8 టెంకలు తీసుకున్నానండి. ఇవి నేను డీప్లో పెట్టానమాట అండి. మాగే పచ్చడి కట్ చేసినప్పుడు ఇలాగ కొంచెం కండతో ఉంచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యింది. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీగా బాగుంటుంది అనమాట అండి. ఉల్లిపాయలు కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. పులుపు కదా, కొంచెం సాల్ట్ పడుతుంది. ఇలా 3 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుతూ గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి, బంగారు రంగు వచ్చే వరకు. ఇలా అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే కారం వేసుకుంటున్నానండి. 3 స్పూన్లు కారం పడుతుంది, పులుపు కదండి కర్రీ, అందుకని కారం ఎక్కువే పడుతుంది. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందామండి. నీళ్ళు కొంచెం 2 గ్లాసులు పోస్తున్నాను. మనకి టెంకలు బాగా ఉడకాలి కదండి. నేను 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. పోసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. గరిటెతోటి కలిపేసుకుని మూత పెట్టి నీళ్లు మరగనివ్వాలన్నమాట అండి. ఈ నీరు మరిగేటప్పుడు మనం ఆ టెంకలు అందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసాక బాగా మరిగేటప్పుడు ఈ టెంకలు అందులో వేసుకోవాలి. చూడండి ఎలా మరుగుతుందో నీళ్ళు. ఇలా మరిగేటప్పుడు ఈ ఒక్కో టెంక ఇందులో వేసేసుకోవాలి. మామిడి టెంకలు వేసేసుకుని మొత్తం అన్నీ కూడా వేసుకుని ఒకసారి అంతా గరిటెతో కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసి దగ్గరికి కుక్ అవనివ్వాలండి. కలిపేస్తున్నాను చూసారు కదా, ఇలా అంతా కలిపేసాక ఇప్పుడు దగ్గరికి కుక్ అవనిద్దాము. ఇప్పుడు చూడండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటున్నాను. చూడండి టెంకలన్నీ కూడా ఉడికిపోయాయి. చూసారు కదా, గ్రేవీలా వచ్చిందండి కర్రీ అంతా కూడాను. ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా ఉడికేటప్పుడు, లేకపోతే ఎండి చేపలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే మామూలుగానే చేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసేస్తున్నానండి. వేసేసి ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని కొద్దిగా ఒక 2 మినిట్స్ దగ్గర కుక్ అవనిద్దామండి. ఇదిగోండి మూత పెట్టేస్తాను. చూడండి ఇప్పుడు 2 మినిట్స్ అయింది, దగ్గరకు వచ్చేసింది. చూడండి చికెన్ గ్రేవీ లాగా. ఇప్పుడు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదా, ఇలా గిన్నెలోకి తీసేస్తానండి. ఈ కర్రీ పుల్ల పుల్లగా, కారకారంగా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ కూడానండి, ఇలాగా పుల్లగా ఉన్నవి తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఈ పూర్వం రోజుల్లో ఇలాగే చేసేవారండి. టెంకలతో సాంబారు, టెంకలతో కర్రీ, అలాగా అన్ని మామిడికాయలతో కర్రీ చేసుకునేవారండి. వాళ్ళు చాలా బలంగా ఉండేవారు. ఇమ్యూనిటీ కూడా మనం ఏది వచ్చినా కూడా మనకి ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది అనమాట అండి. ఇలాగా టెంకలతో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మటుకు మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.